హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి డైరీస్. నా పేరు కృష్ణవేణి. అండ్ మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫర్దర్గా ఏవైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది. అండ్ ఈ వీడియో అయితే మీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అదేంటంటే మనకు చాలామందికి జెంట్స్కి కానీ లేడీస్కి కానీ చాలామందికి ఒక ఏజ్లో టీనేజ్ నుంచి 30+ వచ్చిన తర్వాత కూడా చాలామందికి పింపుల్స్ అనేవి ఇది కామన్గా అందరికి ఉన్న ప్రాబ్లమే అనమాట. సో పింపుల్స్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ పింపుల్స్ వచ్చినప్పుడు మనము వాటిని గిల్లడం, తెలియకుండా గిల్లడము, అండ్ ఆ గిల్లిన తర్వాత ఆ పింపుల్స్ వల్ల ఏర్పడ మచ్చలు, ప్లస్ పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత కూడా కొంతమందికి అంటే కొన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి ఏంటంటే ఆ ప్లేస్లో పింపుల్ వచ్చిన ప్లేస్లోనే ఏంటంటే రంధ్రాల్లాగా ఏర్పడతాయి అన్నమాట. సో స్కిన్ పైన ఈ రంధ్రాలు ఏంటంటే కొంతమందికి కొంచెం చిన్న సైజులో ఉంటాయి, ఇంకొంతమందికి అయితే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. సో డే బై డే ఇవి మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా కొంతమందికి ఈ పోర్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనము ఎంత నీట్గా, ఎంత బాగా రెడీ అయ్యి, ఎన్ని ఆర్నమెంట్స్ వేసుకొని, ఎంత మంచి బట్టలు వేసుకున్నా సరే మనకు ఫేస్లో అది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఈ ఓపెన్ పోర్స్ అనేవి చాలా అగ్లీగా కనిపిస్తాయి. సో వాటికి ఏంటంటే మనం చాలా రకరకాలుగా మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసి, ఇంకా పార్లర్లో ఇంకా ఫేషియల్స్ అని అవి ఇవి అన్నీ ట్రై చేసి ఈ పాటికి చేతులు ఎత్తేసి ఉంటారు చాలామంది. అంటే ఇవి కంప్లీట్గా ఇంకా తగ్గవు, అంటే వీటి కంప్లీట్ సొల్యూషన్ లేదు అనేసి చేతులు ఎత్తేసే ఉంటాం ప్రతి ఒక్కరు కూడా. కానీ మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా తక్కువ సమయంలో ఈ ఓపెన్ పోర్స్ని తగ్గించుకోవచ్చు అనమాట. తగ్గించుకోవడం అంటే ఓన్లీ వాటిని మినిమైజ్ చేయడమే కాదు, అవి మినిమైజ్ అయ్యి మళ్ళీ కంప్లీట్గా మన స్కిన్ ఎలా ఉందో, ప్రీవియస్గా మనకు పోర్స్ పడకముందు ఏ విధంగా ఉందో, ఈ ఫేస్ పైన ఆ రంధ్రాలు ఏర్పడకముందు ఏ విధంగా ఉందో, మళ్ళీ సేమ్ యథావిధిగా అదే స్కిన్ మళ్ళీ వస్తుందన్నమాట. అంటే ఓపెన్ పోర్స్ అన్నీ కూడా మినిమైజ్ అయ్యి లెవెల్ అయిపోయి మళ్ళీ మనకు నార్మల్ స్కిన్లో కలిసిపోతాయి. మనకు మన ఫేస్ పైన ఉన్న ఓపెన్ పోర్స్ కంప్లీట్గా తగ్గిపోయి మన స్కిన్ మళ్ళీ మంచి హెల్దీ స్కిన్ అండ్ గ్లోయింగ్ స్కిన్ లాగా మారుతుందన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఒక బౌల్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ని తీసుకున్నాను. సో నేను ఇక్కడ ఒకటే టీ బ్యాగ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను 1 కప్పు వాటర్ మాత్రమే తీసుకున్నాను. మీరు 2 కప్పులు తీసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే 2 టీ బ్యాగులు యూజ్ చేయాలి. సో ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత ఒక గ్లాస్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఆ వాటర్ని. ఆ తర్వాత ఈ టీ బ్యాగ్ని అందులో డిప్ చేసుకోవాలి. సో ఈ టీ బ్యాగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మొత్తం ఆ వాటర్ అనేవి మనకు ఎల్లో బ్రౌన్ కలర్లోకి ఒక 3 to 4 మినిట్స్లో మనకు వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ విధంగా మనకు వాటర్ అనేది వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ట్యాగ్ని బయటకు తీసేయాలి. సో ఇప్పుడు ఈ టిప్లో ఏంటంటే మనకు కావాల్సింది ఆ వాటర్ కన్నా ముఖ్యం ఆ లీవ్స్ అనమాట. సో అవి కంప్లీట్గా నానాలన్నమాట. సో ఇలా ఒకసారి ఒక 5-6 సార్లు కిందకి మీదకి అట్లా డిప్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆకులు ఆ నీళ్ళలో బాగా నాని కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు వాటర్ని పక్కకు పెట్టేసి ఈ టీ బ్యాగ్ని కట్ చేసుకొని ఆ టీ లీవ్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ టీ లీవ్స్ని బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సో మెత్తగా నానిపోయి ఉన్నాయి, నేను దాదాపు 5 మినిట్స్ ఉంచాను. సో టీ బ్యాగ్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇలా మనం ఆ బౌల్లోకి ఆ లీవ్స్ని తీసుకున్న తర్వాత 1 స్పూన్ బియ్యం పిండి, ఒక టీ బ్యాగ్కి 1 స్పూన్ సరిపోతుంది. ఆ బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. సో 2 టీ బ్యాగ్స్ తీసుకున్నప్పుడు కొంచెం 2 స్పూన్లు వేసుకోవాలి.
ఆ తర్వాత ఇందులో మూడో ఇంగ్రీడియంట్ ఏంటంటే తేనె అనమాట. సో తేనె కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకుంటున్నాను. సో ఈ 3 వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఒక పేస్ట్ లాగా అవ్వాలి, అంటే మన ఫేస్కి అప్లై చేసుకునే విధంగా కంప్లీట్గా పేస్ట్ లాగా చేసుకోవాలి దాన్ని. సో మనకి ఈ విధంగా తయారవుతుంది పేస్ట్. సో ఈ పేస్ట్ని ఇప్పుడు నేను ఫేస్కి అప్లై చేస్తున్నాను. సో కొంచెం థిక్గానే అప్లై చేసుకోవాలండి మనం. సో ఈ విధంగా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి ఆ పేస్ట్ని. సో మనకు మ్యాక్సిమం ఓపెన్ పోర్స్ అనేవి మనకు ఎక్కువ చెంపల మీదనే ఉంటాయి కాబట్టి ఒక ఓపెన్ పోర్స్ ఉన్న దగ్గర ఏంటంటే కొంచెం థిక్ లేయర్ అప్లై చేస్తే బెటర్ అనమాట. సో రిమైనింగ్ అంతా కూడా నార్మల్గా అప్లై చేసుకుంటే బెటర్. సో ఈ విధంగా ఫేస్కి అంతా కూడా కంప్లీట్గా పేస్ట్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్ తోటే వాష్ చేసేసుకోవాలి. అండ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఎలాంటి సోప్స్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయకూడదు. నార్మల్గా కూల్ వాటర్ తోటి కడిగేసుకుంటే బెటర్. అండ్ ఆ తర్వాత మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏదైనా మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా వారానికి దీన్ని 2 లేదా 3 సార్లు యూజ్ చేసుకోవచ్చు అండి, బెస్ట్ రిజల్ట్స్ రావాలి అంటే. గ్రీన్ టీ గురించి ప్రజెంట్ మనందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన బరువు తగ్గడం దగ్గర నుంచి మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయడం వరకు కూడా గ్రీన్ టీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో గ్రీన్ టీ ఏంటంటే హెల్త్ పరంగా మాత్రమే కాదు, బ్యూటీ విషయంలో కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ ఎవరెవరు వేసుకోవచ్చు అంటే నార్మల్ స్కిన్ వాళ్ళు వేసుకోవచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు వేసుకోవచ్చు, ఆయిల్ స్కిన్ అంటే ఆల్ స్కిన్ టైప్స్ అనమాట. సో మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదు అండ్ అన్నీ న్యాచురల్ అనమాట. హనీ, రైస్ ఫ్లోర్ అండ్ గ్రీన్ టీ లీవ్స్. సో మీరు కనుక ఇది వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసి చూడండి అండ్ మీకు 15 డేస్ ఆర్ 1 మంత్లో మీకు రిజల్ట్స్ ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ తప్పకుండా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ వల్ల అసలు ఫేస్కి మనం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది, అలాగే యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మన స్కిన్ ముఖ్యంగా ఏంటంటే యాక్నే. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి యాక్నే సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. సో యాక్నే కంప్లీట్గా తగ్గిపోతుంది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ విషయం ఏంటంటే గ్రీన్ టీ ఫేస్ ప్యాక్ వల్ల చాలా మంచి బెనిఫిట్ ఏంటంటే యూత్ఫుల్ లుక్ కనిపిస్తుంది అనమాట, చాలా యూత్ఫుల్గా కనిపిస్తారు. సో గ్రీన్ టీ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ వీడియోలో చూపించిన చిట్కా మాత్రం ఆయిల్ స్కిన్ వాళ్ళకండి. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో డ్రై స్కిన్ అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళు ఎలాంటి కాంబినేషన్తో ట్రై చేయాలి అండ్ వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్ బాగా సూట్ అవుతుందో అండ్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా షేర్ చేస్తాను. సో చూసారు కదా, మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు.